వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎంఐఎం అధినేత ఓవైసీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్. భారత రాజ్యాంగానికి ఆర్ఎస్ఎస్ భావజాలంతో ముప్పు ఉందన్న ఓవైసీ వ్యాఖ్యలు. కరీంనగర్లో ఆస్తి పన్ను బకాయిలపై కొనసాగుతున్న స్పెషల్ డ్రైవ్. బకాయిదారుల ఆస్తులు జప్తు చేస్తున్న నగరపాలక సంస్థ అధికారులు. కోరుట్ల పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో మందుల కొరత, డాక్టర్ల కొరత. ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఆరోపణ. ఎండాకాలంలో నీటి సమస్య రాకుండా చూసుకోవాలి. హుజురాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సూచన. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో దారుణం. 80 ఏళ్ల వృద్ధురాల్ని రోడ్డుపై వదిలేసిన కుటుంబీకులు. భారత రాజ్యాంగానికి భవిష్యత్తులో ఆర్ఎస్ఎస్ భావజాలంతోనే ముప్పు పొంచి ఉందంటూ మజ్లిస్ నేత అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. భారత రాజ్యాంగానికి భవిష్యత్తులో ఆర్ఎస్ఎస్ భావజాలంతోనే ముప్పు పొంచి ఉందంటూ మజ్లిస్ నేత అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. మజ్లిస్ పార్టీ అసలైన దేశద్రోహ పార్టీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ కోర్టు కాంప్లెక్స్లో న్యాయవాదుల డిజిటల్ లైబ్రరీ కోసం 15 లక్షలు కేంద్ర మంత్రి బండి సంజయ్ మంజూరు చేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులంతా బండి సంజయ్ను ఘనంగా సన్మానించారు. కోర్టు ఆవరణలో న్యాయవాదుల కాంప్లెక్స్కు 50 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం జాతీయవాద భావజాలంతో పనిచేస్తుందన్నారు. ఎంఐఎం తీరు, ఓవైసీ వైఖరిపై ఫైర్ అయ్యారు. వక్ఫ్ బోర్డు బిల్లుపై దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోందన్నారు. ఓవైసీ సిహా కుహానా లౌకికవాదులు ఎంత అడ్డుకున్నా పార్లమెంట్లో అతి త్వరలోనే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును ఆమోదం పొందుతుందని స్పష్టం చేశారు. దేశ ప్రజల శ్రేయస్సు కోసం మోదీ ప్రభుత్వం మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతున్నది. దానికి జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసింది. దేశవ్యాప్తంగా అందరూ పర్యటించారు. అన్ని పార్టీల నాయకులు దానిలో ఉన్నారు. దానికి ఒక చైర్మన్ ఉన్నాడు. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలు తిరిగిరు. అందరు అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఆ కమిటీ ఒక నిర్ణయానికి వచ్చింది. ఆ కమిటీ పార్లమెంట్ కమిటీ నివేదిక ఇవ్వబోతున్నది. ఆ నివేదిక ఆధారితంగా రేపు వక్ఫ్ బిల్లు కూడా తప్పకుండా పార్లమెంట్కు ఏ క్షణానైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. దానికి పక్కా పార్లమెంట్ ఆమోదం పొందడం ఖాయం. దానికి ఏమన్నా ఇక్కడ కరీంనగర్ అనే కరీంనగర్ నాకే అనుభవం. పాపం పేదైన ఇల్లు జాగాది. ఆ పేదైన జాగా ఆయన నాకు వచ్చి డాక్యుమెంట్స్ కార్పొరేట్ ఉన్నప్పుడు నాకు డాక్యుమెంట్ తీసుకొస్తే బాసతన రిస్కపోయినా డాక్యుమెంట్ తీసుకొస్తే ఆ డాక్యుమెంట్స్ తరతరాల నుంచి ఆయన చేస్తే తాత ముత్తాతల వస్తున్నది. లాస్ట్కు ఆర్డీఓ దగ్గరకు పోయి మాట్లాడితే, ఎంఆర్ఓ దగ్గరకు పోయి మాట్లాడితే అది వక్ఫ్ భూమి అంటున్నాడు. ఇల్లు వీళ్ళదే, జాగ వీళ్ళదే, తాత ముత్తాతలు వస్తాయి. పక్కన ఇల్లు పక్కన జాగ వేరే వాళ్ళది. ఇటుపక్క హద్దులన్నీ వేరే. వక్ఫ్ బోర్డు అనే పేరు లేదు. లాస్ట్కు వక్ఫ్ బోర్డులో ఉంది అని చెప్పి ఉర్దూ డాక్యుమెంట్ క్రియేట్ చేసి వక్ఫ్ బోర్డు ల్యాండ్ అయిపోయింది. వాళ్ళు పర్మిషన్ క్యాన్సిల్ చేశారు. వాళ్ళకు బ్యాంకు లోన్ రాదు. ఇల్లు దేనికుంటుందన్నా పెళ్లిలకు, చదువులకు, దేనికో. ఓవైసీ సహా ఎవరు అడ్డుపడ్డా వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఆగదని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. అతి త్వరలోనే పార్లమెంట్ ఆమోదించడం తథ్యమని వెల్లడించారు. శనివారం కరీంనగర్లోని జిల్లా కోర్టు కాంప్లెక్స్లోని న్యాయవాదుల డిజిటల్ లైబ్రరీ కోసం బండి సంజయ్ 15 లక్షల రూపాయలు మంజూరు చేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులంతా బండి సంజయ్ను సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు బిల్లుపై మజ్లిస్ నేత ఓవైసీ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దేశమంతా వక్ఫ్ బోర్డు బిల్లుకు మద్దతు పలుకుతున్నారని, ఓవైసీ లాంటి ఎంతమంది వచ్చినా వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఆగదన్నారు. మజ్లిస్ పార్టీయే అసలైన దేశద్రోహ పార్టీ అని ఆరోపించారు. అతి త్వరలో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఆమోదం పొందడం తథ్యమన్నారు. మత కోణంలో ఆలోచించి దీన్ని అడ్డుకోవడం సరికాదని, అలాంటి వారిపై ప్రజలు తిరగబడే ప్రమాదం ఉందన్నారు. దేశం ప్రజల కోసం మోడీ ప్రభుత్వం మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు వెనకాడబోదని ఉద్ఘాటించారు. వక్ఫ్ బోర్డు పేరు తీరుతో పేదలు ఎన్నో ఇబ్బందులు పడ్డారో తనకు తెలుసన్నారు. ఈ కరీంనగర్లోనే ఓ పేద వ్యక్తి తరతరాల నుంచి ఇంటిని నిర్మించుకున్నారని, వాళ్ళ తాత ముత్తాతలు ఆ ఇంట్లోనే ఉంటున్నారన్నారు. కానీ వక్ఫ్ బోర్డు స్థలమని చెప్పి అనుమతులన్నీ రద్దు చేసి ఇబ్బంది పెట్టారని చెప్పుకొచ్చారు. ఇలాంటివి దేశవ్యాప్తంగా ఉన్నాయని, అందుకే దేశ ప్రజలను, ఆస్తిపాస్తులను కాపాడాల్సిన బాధ్యత
బాధ్యత ప్రభుత్వంపై ఉందని సవరణ బిల్లు రూపొందించినట్లు వెల్లడించారు. దీన్ని మతకోణంలో చూపి రెచ్చగొట్టాలని కుహానా లౌకికవాదులు చూస్తున్నారని, ఓవైసీ సహా కుహానా లౌకికవాదులు ఎవరు అడ్డుకున్నా ఈ బిల్లు ఆగదని, దేశ శ్రేయస్సు కోసం మోడీ ప్రభుత్వం మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధంగా ఉందన్నారు. ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేసి కేసులు ఎదుర్కొన్న 109 కేసులు నాపై ఉన్నాయని తెలిపారు. ఈ క్రమంలోనే న్యాయవాదులు కాన్ఫరెన్స్ కోసం CSR ఫండ్స్ నుంచి మరో 50 లక్షల సహాయం చేసేందుకు కృషి చేస్తానని ప్రకటించారు. మొన్ననే ఎమ్మెల్సీగా గెలిచినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిచిన అంజిరెడ్డి గారు, మాజీ మేయర్ సోదరుడు సునీల్రావు గారు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు రాజ్ కుమార్ గారు, ప్రధాన కార్యదర్శి మహేందర్ రెడ్డి గారు, ఇతర గౌరవ సీనియర్ న్యాయవాదులకు పార్టీ మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. ఈ కోర్టుతోనే చాలా దగ్గర సంబంధం నాకు. నేను కార్యకర్తగా నడుచుకుంటూ కోర్టుకు వచ్చిన, కార్యకర్త కారుతో కోర్టుకు వచ్చిన, ఎమ్మెల్యే పోటీ చేసిన అభ్యర్థిగా కోర్టుకు వచ్చిన, ఎంపీగా పోటీ చేసిన అభ్యర్థిగా పోటీ వచ్చిన, ఎంపీ గెలిచిన తర్వాత వచ్చే అవకాశం లేదు కాబట్టి నాపల్లి కోర్టుకు వస్తున్నా. మిమ్మల్ని కలిసే అవకాశం లేదు. నాకు అన్ని సెక్షన్లు తెలుసు. అందరు అడ్వకేట్లతో చాలా దగ్గర మీరు అందరికి నన్ను కాపాడారు. నా మీద ఏ ఒక్క కేసు అయినా కూడా కరీంనగర్లో నాకు కుటుంబ సమస్యలు, కుటుంబ కేసులో, సొంత కేసులో, జాగర్ పంచాయతీలో నాకైతే లేవు. నేను ఏదైనా కూడా ఇంతకుముందే మా వేరే కూడా, మా కొరువు వేరే కూడా మాత్రం జైలుకి వచ్చినారు. మా కొరువు వేరే కూడా మాత్రం కొట్లాడి ధర్మం కోసం. కాబట్టి మహేందర్ నందరు ప్రతిసారి జైలు వస్తూనే ఉన్నాడు. మీ కోర్టు ముంగట కొట్లాడే, కోర్టు కూడా చెట్టును తొలగిస్తే కూడా జైలుకి వెళ్ళాడు. రైతు సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో సంఘం చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ ఇప్పటివరకు సంఘం లాభాల బాటలో అభివృద్ధిలో నడుస్తుందని, మునుముందు సంఘం అభివృద్ధి కొరకు అందరూ కృషి చేయాలన్నారు. ప్రస్తుతం సంఘ పరిధిలో సుల్తానాబాద్, సుగ్లంపల్లి, పూసల, నీరుకుల్ల, గట్టెపల్లి, కట్లపల్లి, కందనూరిపల్లి, శాస్త్రీనగర్, కోమాండ్లపల్లి, కాదంబపూర్ గ్రామాలు ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో 2 లక్షల రుణమాఫీ చేసిందన్నారు. అలాగే క్రాప్లోనున్న సభ్యులకు KDCCB ద్వారా ఇన్సూరెన్స్ చేయించామని, ప్రమాదవశాత్తు మరణం సంభవించినట్లయితే ₹1,00,000 ప్రమాద బీమా వర్తిస్తుందన్నారు. సంఘంలో రుణం తీసుకున్న 1,250 సభ్యులకు రుణమాఫీ జరిగిందన్నారు. ఈ సంఘం ద్వారా ఎరువుల వ్యాపారం, సూపర్ మార్కెట్, ISI వాటర్ ప్లాంట్, వరిధాన్యం కొనుగోలు, పెస్టిసైడ్ సీడ్స్, బియ్యం వ్యాపారాలు చేసి సంఘాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న సంఘం చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ను ఎమ్మెల్యే అభినందించారు. రానున్న రోజుల్లో నీరుకుల గ్రామంలో నూతన పెట్రోల్ బంక్, సంఘం తరపున నూతనంగా లాకర్ వ్యాపారం చేయడం ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో DCO శ్రీమాల, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ మినుపాక ప్రకాష్ రావు పాల్గొన్నారు. మీరు ఆలోచించాలి. రైతు సోదరులారా, మన కోఆపరేటివ్ బ్యాంకుల 1,240 మంది రైతులు, ఇంకా ఆంధ్ర బ్యాంక్ ఉంది, SBI ఉంది, ఇంకా ఇతర బ్యాంకులు ఉన్నాయి, సుల్తాన్బాద్ కనుగల SBI బ్యాంక్ ఉంది, గడ్డపేల తెలంగాణ శాతవాహన బ్యాంక్ ఉంది, ఇంకా మిగతా కోఆపరేటివ్ బ్యాంక్ ఉంది. ఇవన్నీ కలగా మన పెద్ద ఎత్తున రైతు రుణమాఫీ జరిగింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో శ్రీవాణి డిగ్రీ కళాశాలలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని శ్రీవాణి డిగ్రీ PG కళాశాలలో ముందస్తు ఉగాది సంబరాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎంపీడీఓ దివ్య దర్శన్ రావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా అతిథులను ఆకర్షించేందుకు పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడి, భక్ష్యాలు తయారు చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ బండారి కమలాకర్ మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు సమగ్ర అభివృద్ధికి తోడ్పడేటట్లు కళాశాలలో అనేక కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. అలాగే జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ బాలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ రాబోవు తెలుగు కొత్త సంవత్సరంలో విద్యార్థులకు మంచి జరగాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఆఫీస్ సీనియర్ అసిస్టెంట్ సాదిక్ పాషా, అధ్యాపక బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు. కొంత కష్టపడి ఇప్పుడు మీరంతా డిగ్రీ స్టూడెంట్స్ కాబట్టి మీరు ఏ రంగాన్ని ఎంచుకుంటారో, ఉద్యోగ జీవితాన్ని ఎంచుకోవచ్చు, ప్రైవేట్గా డెవలప్ కావడం చేసుకోవచ్చు, ఏదైనా చూసుకోవచ్చు. అది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. సివిల్స్ పోవచ్చు, బ్యాంకింగ్ పోవచ్చు, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పోవచ్చు, గ్రూప్స్ పోవచ్చు, ఏదైనా పర్వాలేదు. మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు ఎటు పోవాలనేది మీరు నిర్ణయించు. ఇంకొక సంవత్సరం చదువుతూ అయిపోతుంది, డిగ్రీ అయిపోతుంది, పెళ్లి చేసుకుంటాం అన్న ఆలోచనలకు పోకు. అది అవుతుంది. ఒకరికి 25కి అవుతుంది, ఒకరికి 28కి అవుతుంది, ఒకరికి 30కి అవుతుంది. అది ఆగదు. అది పెద్ద దాని గురించి బాగా ఆలోచించాల్సిన అవసరం.
మీరంతా గ్రామీణ ప్రాంత పిల్లలే కాబట్టి దాదాపు మీ తల్లిదండ్రులంతా కూడా చాలా కష్టపడి మిమ్మలను ఈ స్థాయికి తీసుకొచ్చారు కాబట్టి ఒకసారి వెనుకకు తిరిగి చూసుకోండి, అలాగే ముందు భవిష్యత్తు ఏం కావాలన్నది చూసుకోండి. కరీంనగర్లో పురాణం మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో శ్రీ వామన నారద మహాపురాణం ప్రవచనం చేశారు. కరీంనగర్లోని జ్యోతినగర్లో రాధా నిలయంలో పురాణం మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో శ్రీ వామన నారద మహాపురాణం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనగా పురాణం మహేశ్వర శర్మ వామన పురాణం వినిపించారు. అది కేవలం ధర్మాచరణ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఆ ధర్మం అనేటువంటిది వేదాల్లో చెప్పబడ్డది. వేద భాష మనకు అర్థం కాదు కావున వేదాల్లో చెప్పబడ్డటువంటి ధర్మాలు ఉన్నాయి. సులభమైనటువంటి రీతిలో కథారూపంగా మనకు పురాణాల్లో వేదవ్యాసులు అందించినాడు కావున అటువంటి పురాణాలను విని పురాణాల్లో చెప్పబడినటువంటి ధర్మాలను ఆచరించాలనే సదుద్దేశంతో కరీంనగర్లో రంజాన్ పండుగ కోసం ఈద్గా వద్ద ఏర్పాట్లను ఎంఐఎం నేతలతో కలిసి మున్సిపల్ కమిషనర్ పరిశీలించారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం సాలెహ్ నగర్ ఈద్గా వద్ద ఏర్పాట్లను నగరపాలక సంస్థ కమిషనర్ చాహత్ బాజ్పై ఎంఐఎం కరీంనగర్ అధ్యక్షుడు గులాం అహ్మద్ హుస్సేన్ పరిశీలించారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఈద్ నమాజ్కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఈద్ ఉల్ ఫితర్ రంజాన్ నమాజ్ ఆచరించేందుకు సుమారు 25,000 మంది ముస్లిం సోదరులు తరలి రానున్న నేపథ్యంలో ప్రభుత్వ పరంగా చేస్తున్న ఏర్పాట్లు వసతులు అందరికీ సౌకర్యవంతంగా ఉండాలని గులాం అహ్మద్ హుస్సేన్, ముతవల్లి షేక్ అబూ బాకర్ ఖలీద్, అబ్బాస్ సమీలు మున్సిపల్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. నగరంలోని 6 చోట్ల ఈద్గాల వద్ద ఎంఐఎం పార్టీ విజ్ఞప్తి మేరకు ప్రభుత్వ పరంగా ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయని గులాం అహ్మద్ పేర్కొన్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందువల్ల అధికారులు నమాజ్ ఆచరించేందుకు వచ్చే వృద్ధుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, షామియానాలతో పాటు త్రాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. ప్రత్యేకంగా ఆర్టీసీ వర్క్షాప్ వరకు సౌండ్ సిస్టమ్ వినిపించేలా ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ కమిషనర్కు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం పార్టీ నగర ప్రధాన కార్యదర్శి సయ్యద్ బర్కత్ అలీ, జాయింట్ సెక్రటరీ అతీనా, కమరుద్దీన్, నాయకులు అబ్దుల్లా ఖాన్ తదితరులు పాల్గొన్నారు. अल्हम्दुलिल्लाह हर साल की तरह इस साल भी मजलिस इत्तेहादुल मुस्लिमीन की जानिब से जो हम नुमाइंदगी करे थे, इस बिना पर करीमनगर म्यूनसिपल कमिश्नर ने आज दौरा करके साले नगर ईदगाह का जायज़ा लिए. अल्हम्दुलिल्लाह एसआर कंपनी के रिजवान भाई भी है यहाँ पर, मुतवल्ली शेख अबू बकर खालिद साहब है, डिप्टी में अब्बास समी साहब साबिक़ा, हमारे साबिक़ा कारपोरेटर आतिना बरकत अली और माजिद, यहाँ के ज़िम्मेदार पूरे लोग आकर हमेशा की तरह इस साल भी और अच्छी तरीके से काम हो रहा है. इस साल 25,000 आदमी नमाज़ पढ़ने के लिए यहाँ पर इंतजामात कर रहे हैं. జగిత్యాల జిల్లా కోరుట్లలో హనుమాన్ చాలీసా పారాయణం ఘనంగా నిర్వహించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని అతి పురాతన దేవాలయమైన శ్రీ నగరేశ్వర స్వామి దేవాలయంలో శనివారం రోజున అమావాస్య సందర్భంగా మహిళలు భక్తి శ్రద్ధలతో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి ప్రతి అమావాస్య నాడు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం ఉంటుందని మహిళలు తెలిపారు. కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ ముందు ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలని యూనివర్సిటీ ముందు ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నాకు దిగారు. హుస్నాబాద్లో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. శాతవాహన యూనివర్సిటీ ముందు ధర్నా నిర్వహించి అసిస్టెంట్ రిజిస్ట్రార్ కిషోర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు కాంపల్లి అరవింద్, వెంకటేష్, జిల్లా కార్యదర్శులు గజ్జల శ్రీకాంత్, మచ్చ రమేష్ మాట్లాడుతూ ఉత్తర తెలంగాణలో కరీంనగర్ విద్యా కేంద్రంగా మారుతున్న తరుణంలో ప్రభుత్వం ఇంజనీరింగ్ కళాశాల లేకపోవడం విచారకరమన్నారు. ఇంజనీరింగ్ కళాశాల కరీంనగర్ వస్తదని కోటి ఆశలతో విద్యార్థులు ఎదురు చూస్తుంటే వారి ఆశలు అడియాశలే చివరికి నిరాశ చెందే పరిస్థితి ఏర్పడిందన్నారు. దశాబ్ద కాలంగా విద్యార్థి సంఘాల పోరాట ఫలితంగా వచ్చిన ఇంజనీరింగ్ కళాశాలను రాజకీయ స్వలాభాల కోసం హుస్నాబాద్కు తరలించడం విద్యార్థులకు విద్యను దూరం చేసే కుట్రని అని ఆరోపించారు. యూనివర్సిటీలోనే ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలని, లేనిచో మంత్రి పొన్నం ప్రభాకర్ ఇల్లు ముట్టడించి కరీంనగర్కు రాకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈరోజు ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శాతవాహన యూనివర్సిటీ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు శాతవాహన యూనివర్సిటీలోనే ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలనే డిమాండ్తో ఈరోజు మేము ధర్నా చేయడం జరుగుతుంది. ఇలా పొన్నం ప్రభాకర్ గారు తమ యొక్క రాజకీయంగా లబ్ధి కొరకు మాత్రమే ఇలా హుస్నాబాద్కు ఈ ఇంజనీరింగ్ కళాశాలను తరలించడం జరిగింది. ఇది సరైన పద్ధతి కాదని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇలా అన్ని వసతులు ఉన్నటువంటి మన శాతవాహన యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలని, ఇలా పేద మధ్యతరగతి విద్యార్థులందరికీ న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రంజాన్ పండుగను పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో పేద ముస్లిం కుటుంబాలకు ఉల్లెంగుల ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
ఉల్లెంగుల ట్రస్ట్ నిర్వాహకులు ఉల్లెంగుల ఏకానందం, పద్మ, వారి కొడుకు నవీన్, తిమ్మాపూర్ మాజీ ఎంపీపీ కేతిరెడ్డి, వనిత, దేవేందర్ రెడ్డి 50 కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏడాదిలాగే ముస్లింలకు నిత్యావసర సరుకులు అందజేసినట్లు చెప్పారు. పేద ముస్లింలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని, అర్హులను గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బండారి కుమార్, అడిచర్ల సత్యం, గూడ తిరుపతి, ఎడ్ల బుచ్చిరెడ్డి, జక్కని రవీందర్, మాషెట్టి శివకృష్ణ, గంగారాజం, నజీర్, అక్బర్, జానీ సలీం, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని మహాత్మానారు గ్రామ పంచాయతీ పరిధిలో పేద మైనార్టీ మహిళలకు ఈరోజు ఉల్లెంగల ట్రస్టు, ఉల్లెంగల ఏకానంద పద్మ మరియు వారి కొడుకైన నవీన్ గారి ఆధ్వర్యంలో పేద మైనార్టీలను గుర్తించి ఆ పండుగ రోజు వాళ్ళ తరపున ఒక చిరు కానుకగా నిత్యావసర వస్తువులను మంజూరు చేసిన మన ఏకానందం గారికి మా పార్టీ పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రభుత్వం కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని పేద మైనార్టీలను గుర్తించి ఇప్పటికైనా వాళ్ళకు ఇళ్ల స్థలాలు కానీ ఇటువంటి పండుగ కార్యక్రమాలు ఉంచుకొని కొన్ని పండుగకు సంబంధించిన వస్తువులు కానీ మంజూరు చేయాలని మా పార్టీ పక్షాన కోరడం జరుగుతుంది. ఎండాకాలంలో నీటి సమస్య రాకుండా చూసుకోవాలని అధికారులను హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సూచించారు. మిషన్ భగీరథతో ఇంటింటికి స్వచ్ఛమైన నీరు అందించిన ఘనత కేసీఆర్ దేనని స్పష్టం చేశారు. ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యంలో హుజురాబాద్ నియోజకవర్గంలో 2 మున్సిపాలిటీలు 107 గ్రామాలకు ఎలాంటి నీటి సమస్య రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులు తీసుకోవాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. హుజురాబాద్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మిషన్ భగీరథ అధికారులతో సమావేశమై ఎలాంటి నీటి సమస్య ఉండకూడదన్నారు. ఒకవైపు కాళేశ్వరం లాంటి మహత్తరమైన ప్రాజెక్టు కట్టి మరోవైపు మిషన్ కాకతీయతో తెలంగాణ రైతులకు నీళ్లు అందించిన ఘనత కేసీఆర్ దేనని, అలాగే తాగునీటి సమస్యను పూర్తి స్థాయిలో నిర్మూలించాలని మిషన్ భగీరథతో రాష్ట్రంలోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీళ్లు అందించి ప్రజల దాహార్తిని తీర్చిన మహనీయుడు అన్నారు. 60 ఏళ్ల పాలనలో నీళ్ల కోసం గోసపడ్డ తెలంగాణ ప్రజలకు కాళేశ్వరం కట్టి దేశంలోనే అత్యధిక వరి పండించే రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దారని తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరడంతో మున్సిపల్ అధికారులు ఆస్తి పన్ను వసూలుకై ప్రత్యేక చర్యలు చేపట్టారు. కరీంనగర్లో పన్ను బకాయిదారులకు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు రెడ్ నోటీసులు జారీ చేసి ఆస్తి పన్ను వసూలు చేస్తున్నారు. రెడ్ నోటీసులు జారీ చేసినా స్పందించని బకాయిదారుల ఆస్తులు సీజ్ చేసి మున్సిపల్ పరంగా సేవలను నిలిపివేస్తున్నారు. నల్లా కనెక్షన్లు తొలగిస్తున్నారు. ఇప్పటికే కరీంనగర్లో ఓ థియేటర్, పార్క్, పలు షాపులు, ఇళ్లను సీజ్ చేశారు. సెలవు రోజుల్లో సైతం పన్ను వసూళ్లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. బకాయి వసూళ్లకు హైదరాబాద్ తరహాలో వడ్డీ మాఫీ పథకాన్ని వర్తింపచేయాలని డిమాండ్తో ప్రభుత్వం వడ్డీ మాఫీ పథకాన్ని అన్ని మున్సిపాలిటీలకు వర్తింపచేసింది. అయితే బకాయిదారులు పన్ను చెల్లించేందుకు మీనమేషాలు లెక్కిస్తూ ఉండడంతో మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. బకాయిదారుల ఆస్తులను సీజ్ చేసి జప్తు చేస్తున్నారు. ఇక 2 రోజులు గడువు మాత్రమే ఉండడంతో బకాయిదారులు ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సకాలంలో పన్నులు చెల్లించి మున్సిపల్ పరంగా మెరుగైన సేవలు పొందాలని కోరుతున్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఈ ఆర్థిక సంవత్సరం 52 కోట్ల రూపాయల ఆస్తి పన్నులు వసూలు కావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు కేవలం 65% సుమారు 34 కోట్ల రూపాయల మేర ఆస్తి పన్నులు వసూలయ్యాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జమ్మికుంట, హుజురాబాద్ మున్సిపాలిటీలో మినహా ఏ మున్సిపాలిటీలో పూర్తి స్థాయిలో ఆస్తి పన్ను వసూలు కాలేదు. కొన్ని చోట్ల 70%, మరికొన్ని చోట్ల 90% వరకు పన్ను వసూలైంది. 100% ఆస్తి పన్ను వసూలు కావాలంటే ప్రస్తుతం ఇచ్చిన ఆస్తి పన్నులో 90% వడ్డీ మాఫీ, వన్ టైం సెటిల్మెంట్ను నగర ప్రజలు స్వాగతిస్తూ మరో 15 రోజుల వరకు పొడిగిస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇవ్వడానికి 3 రోజులు మాత్రమే ఉంది. ప్రాపర్టీ ట్యాక్స్ కట్టని బకాయిదారుల దగ్గరికి మేము రావడం జరిగింది. వారికి ఫస్ట్ డిమాండ్ నోటీసు, తర్వాత రెడ్ నోటీసు, ఆక్యుపై నోటీసు ఇవ్వడం జరిగింది. గడువు ముగిసినప్పటికీ కూడా ఇంతవరకు ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించని వారికి కిరాయికున్న షటర్లను క్లోజ్ చేసి తాళాలు వేయడం జరిగింది. ఇప్పటికి కూడా యజమానులు వారు ఇంతవరకు స్పందించి ట్యాక్సులు కట్టడానికి ముందుకు రాలేదు. తర్వాత మున్సిపల్ యాక్ట్ ప్రకారంగా ఇటు ఆస్తులను జప్తు చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి నగరవాసులందరూ కూడా గవర్నమెంట్ ఇచ్చిన 90% వీవర్ డిస్కౌంట్ ఆఫర్ని ఉపయోగించుకొని ప్రాపర్టీ ట్యాక్సులు చెల్లించి నగరాభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నాం. ఇచ్చిన టైం గడిచిపోయిందండి. వాళ్ళకి నోటీసులు ఇచ్చినాము. ఆ నోటీసుల టైం ముగిసినప్పటికి కూడా వరకు చెల్లిస్తలేదు. ముగుస్తున్నందున నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న అందరికీ పన్నులు వసూలు చేయడం జరుగుతున్నది. ఏవైతే పెద్ద పెద్ద పద్ధతులు పేరుకుపోయి ఉన్నాయో వారికి మున్సిపల్ చట్ట ప్రకారము నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. పేరుకుపోయిన పద్ధతిలో కొందరు నగరపాలక సంస్థ చాలామంది రెస్పాండ్ అయ్యి కట్టడం జరుగుతుంది. ఈ వీవర్ రావడం వల్ల కూడా చాలామంది రెస్పాండ్ అవుతారు. నిన్న 2 డేస్ నుండి ఎవరైతే రెస్పాండ్ కాలేదో వారికి మేము నోటీస్ ఇచ్చి జప్తి ఆక్యుపై నోటీస్ ఇవ్వడం జరిగింది, రెడ్ నోటీస్ ఇవ్వడం జరిగింది, డిఓ లెటర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు రెస్పాండ్ కాకడపల్ల వాళ్ళ టైం ముగిసినందున మేము వచ్చి ఇక్కడ ఈ షాపులో 1988 నుంచి పేరుకుపోయినందున వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఈ కిరాయి వారిని కూడా మేము ఈరోజు లాక్ చేయడం జరిగింది. వాళ్ళు ఇమ్మీడియట్ రెస్పాండ్ అయ్యి మాకు ఒకవేళ ఆ వీవర్స్ పోగా 16 లక్షలు మాత్రమే వాళ్ళు ఉన్నది. ఆ
ఆ 16 లక్షలు పేమెంట్ చేసినట్టయితే మా నగరపాలక సంస్థ అభివృద్ధి చేసినట్టుంటుంది. మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో అభివృద్ధి కమిటీతో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్న ఆసుపత్రి నూతన భవనం గురించి అసెంబ్లీలో చర్చించారని, త్వరగా పనులు పూర్తి చేసి మా మెట్పల్లి ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తేవాలని కోరడం జరిగిందన్నారు. ఆసుపత్రిలో మందుల కొరత ఉండడంతో వెంటనే టీఎస్ఎంఐడిసి అధికారులతో మాట్లాడి వెంటనే మందుల కొరత లేకుండా చూడాలని ఆయన కోరారు. ఆసుపత్రిలో నార్మల్ డెలివరీల సంఖ్య పెరిగేలా, గర్భిణీలకు తగిన సూచనలు ఇచ్చి నార్మల్ డెలివరీల సంఖ్య పెరిగేలా చూడాలని డిఎంహెచ్ఓని కోరారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్తో మాట్లాడి మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి మరింత మంది వైద్యులను కేటాయించాలన్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో అసెంబ్లీలో మరియు ఆరోగ్య శాఖ మంత్రిని కలిసి ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయాలని కోరారు. నూతన ఆసుపత్రి పనులు 2-3 నెలల్లో ప్రారంభమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పేద ప్రజలందరూ ఆసుపత్రిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. గత 10 రోజుల్లో మా ఆసుపత్రి గురించి అసెంబ్లీలో కూడా 3-4 సార్లు ఇష్యూ రేజ్ చేయడం జరిగింది. తప్పకుండా హాస్పిటల్కి అవసరమైన అన్నీ కూడా అవసరమైతే గవర్నమెంట్తో పోరాడి అన్నా కూడా అన్ని ఫెసిలిటీస్ ఇస్తాము. దయచేసి మా బీద వాళ్ళందరూ కూడా ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, ఇక్కడ రండి. ఇప్పుడు డిస్కస్ చేసినాము. ఇప్పుడు కూడా డిఎంహెచ్ఓ గారు కూడా చెప్పినాము. ఎందుకంటే ఇంకా అంతకుముందు హాస్పిటల్లో దగ్గర 150 నుండి 200 డెలివరీ అవ్వాల్సింది ఇప్పుడు. కోరుట్ల పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో మందుల కొరత, డాక్టర్ల కొరత తీవ్రంగా ఉందని ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆరోపించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అభివృద్ధి కమిటీ సమావేశం కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో మందుల కొరత, డాక్టర్ల కొరత ఉందని మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని ఆయన తెలిపారు. ఆసుపత్రిలో మంచినీటి కొరత ఉందని, పేషెంట్లకు చాలా ఇబ్బందిగా ఉందని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించి మిషన్ భగీరథ ద్వారా నీటి కొరత తీర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ సునీత, వివిధ డాక్టర్లు మరియు బీఆర్ఎస్ మండల అధ్యక్షులు దారిశెట్టి రాజేష్, మాజీ కౌన్సిలర్ పేర్ల సత్యం, పొట్ట సురేందర్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. పరిస్థితులకి అందరికీ నమస్కారం. ఇవాళ కోరుట్ల హాస్పిటల్లో ఎస్టీఎస్ మీటింగ్ జరుగుతూ ఉంది. ఇప్పటికే మొన్న కూడా అసెంబ్లీలో బడ్జెట్ సెషన్లో మన హాస్పిటల్ కావాల్సిన స్టాఫ్ గురించి ఆల్రెడీ మంత్రి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అట్లానే మంత్రి గారిని అల్ట్రాసౌండ్ మెషిన్ కూడా కావాలని చెప్పి రిక్వెస్ట్ చేశాము. ఎందుకంటే ఒకసారి అల్ట్రాసౌండ్ మెషిన్ వస్తే ఇక్కడ నెంబర్ ఆఫ్ డెలివరీస్ కూడా ఇంకా పెరుగుతాయి ఇప్పుడు. సో తప్పకుండా వారు ప్రామిస్ చేసినారు, స్టాఫ్ ఇస్తాము, ఇవన్నీ కూడా ప్రామిస్ చేసినారు. అట్లానే చిన్న లోపాలు, ఇక్కడ కావాల్సిన చిన్న లోపాలు ఏమైనా ఉంటే హాస్పిటల్లో అవి కూడా ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఎక్విప్మెంట్ కానీ అవన్నీ కూడా మాట్లాడుతున్నాము. అన్నీ కూడా అవైలబుల్ చేస్తాం. నేను కోరుట్ల పట్టణ ప్రజల్ని, కోరుట్ల మండల ప్రజల్ని, చుట్టుపక్కల అన్ని గ్రామాల వాళ్ళని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మన కోరుట్ల హాస్పిటల్లో బ్రహ్మాండమైన ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి, బ్రహ్మాండమైన డాక్టర్లు ఉన్నారు, బ్రహ్మాండమైన టెస్టులు అవుతున్నాయి, ఇక్కడ పరీక్షలు జరుగుతూ ఉన్నాయి, మీకు రక్త పరీక్షలు. దయచేసి మీరు అందరూ కూడా ఏ అవసరం వచ్చినా, ఏ కష్టం వచ్చినా మా ప్రభుత్వ ఆసుపత్రికి రండి. బ్రహ్మాండమైన ట్రీట్మెంట్ జరుగుతుంది ఇక్కడ. తప్పకుండా ఏమన్నా లోపాలు ఉంటే దాన్ని కూడా మేము కంపల్సరీ గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్ళి అన్నీ కూడా ఇక్కడున్న గ్యాప్స్ ఏమైనా ఉంటే దాన్ని అన్నీ కూడా ఫిల్ చేయడం జరుగుతుంది. సో అందరినీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడికి రండి. దీన్ని మంచిగా స్పెషల్లీ నా చెప్పేదంటే ప్రజలందరినీ కూడా మీకు జరగాల్సిన రెగ్యులర్ రక్త పరీక్షలు అన్నీ కూడా ఇప్పుడు ఆల్నాడే తెలంగాణ హబ్ అని చెప్పేసి కేసీఆర్ గారు మొదలుపెట్టారు. అవన్నీ కూడా ఇప్పుడు కొనసాగుతూ ఉన్నాయి. మీరు దయచేసి మీరు వచ్చి ఇక్కడ రండి. ఈ సంవత్సరం నుండి మేము మొన్న చేసిన రిక్వెస్ట్ ప్రకారం గవర్నమెంట్ బడ్జెట్లో కూడా ఈసారి మళ్ళీ కేసీఆర్ కిట్ని పేరు మార్చి మళ్ళీ పెడతా ఉన్నారు. సో మీరు డెలివరీలకు కూడా ఇక్కడికే రండి. మీ అందరికి కూడా మంచి వసతి దొరుకుతుంది. కోరుట్లలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా పట్టణంలోని ఏజేఎం ఫంక్షన్ హాల్లో ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మతాలకు అతీతంగా సోదరభావంతో కలిసిమెలిసి ఉండాలని, హేమతత్వంతో హిందూ ముస్లిం సోదరులు కలిసి ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలవాలని ఆయన కోరారు. కోరుట్ల నియోజకవర్గంలో మైనార్టీ స్కూళ్లు 2 ఉన్నాయని, అందులో విద్యార్థులను పెద్ద మొత్తంలో చేర్పించి విద్యార్థులకు విద్యా అవకాశాన్ని కల్పించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ అనూప్ రావు, బీఆర్ఎస్ మైనార్టీ సెల్ నాయకులు ఫాయిం, బీఆర్ఎస్ మండల నాయకులు రాజేష్, అంజయ్య, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. मेटपल्ली में और कोरटला में दोनों जगह माइनॉरिटी रेसिडेंशियल स्कूल है. आप सब लोग को मालूम है ना? मगर मैं हर समय आपको मालूम होगा, मैं स्कूल में जाता हूँ, बाहर आता हूँ.
मेरा एक ही आप लोग से वादा चाहिए कि उस स्कूल में जो माइनॉरिटी रेजिडेंशियल स्कूल है, केसीआर साहब ने 200 रेजिडेंशियल स्कूल लगाया, कोरुटला में एक है, मेटबेली में एक, उसमें 80 सीटा है उसमें, मगर उसमें सिर्फ 40 जमा हो रहे बच्चे। मेरा आप लोग से छोटी सी गुजारिश है, सब बच्चों को आप लोग स्कूल में भेज दो, क्योंकि आप सब लोग को मालूम है तालिब के बिना तरक्की नहीं होने वाला है। तो आप सब लोग से मैं वादा चाहता हूँ, सिर्फ उतना ही मैं बोलना चाहता हूँ बच्चों को, क्योंकि इस रेजिडेंशियल स्कूल में कपड़े देते, बुक्स देते, शूज देते वो लोग को, हर हफ्ता दो बार चिकन मटन देते वो लोग को, 3 बार अंडे देते वो लोग को। इतना अच्छा एक एक बच्चे के ऊपर गवर्नमेंट जो केसीआर साहब ने प्रोग्राम बनाया, हर बच्चे के ऊपर 1,20,000 खर्च करते थे। तो आप लोग से, मगर हमारा यहाँ पर जहाँ देखा हूँ मेटबेली और कोरुटला में स्कूल में पूरा सीट फिल नहीं हो रहा। तो आप लोग से मेरी गुजारिश है, क्योंकि आप लोग को मालूम है आज मैं यहाँ खड़ा हूँ। రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో దారుణం చోటు చేసుకుంది. 80 ఏళ్ల వృద్ధురాలిని కుటుంబీకులు రోడ్డుపై వదిలేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. 80 సంవత్సరాల వృద్ధురాలిని కుటుంబ సభ్యులు రోడ్డుపై వదిలేశారు. 15 రోజులుగా రోడ్డుపైనే అచేతనావస్థలో వృద్ధురాలు పడి ఉంది. దిక్కులేని వారికి రాజన్నే దిక్కు అంటూ వృద్ధురాలిని కాలనీవాసులు చేరదీశారు. మాట్లాడలేని స్థితిలో ఉన్న వృద్ధురాలి సంబంధికులు ఎవరో తెలియక సర్వత్రా ఆందోళన చేశారు. వృద్ధురాలికి కాలనీవాసులు సపర్యలు చేశారు. అచేతనావస్థలో ఉన్న వృద్ధురాలిని కుటుంబ సభ్యులు తీసుకెళ్లాలని కాలనీవాసులు కోరారు. షాపు నా ఎదురుగా ఒక ముస్లాం వృద్ధురాలను 15 రోజుల క్రితం వదిలిపెట్టి వెళ్ళారు. ఆమె కార్యకలాపాలు చూసుకుంటూ ఉన్నాను. నేను సరిగ్గా బట్టలు వేసుకోవడం లేదు, బట్టలు వేసుకుంటూ చూసుకుంటూ ఉన్నాం. వచ్చిన యాత్రికులు అన్నం పెడుతూ, మన మై చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు కూడా అన్నం పెడుతూ ఆమె బాబులు చూసుకుంటున్నారు. ఏమైనా మాట్లాడతలేదు? ఏం మాట్లాడతలేదు, తాత అనుకుంటూ ఉంటుంది. ఈ కార్యకలాపాలు మనం ఏమే చేస్తున్నాం. ఈరోజు 3 సార్లు అక్కడ బాత్రూంలో పడిపోయింది. లేపి స్నానం చేయించి మళ్ళీ బట్టలు వేయించినాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన అస్తవ్యస్తంగా జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. కామారెడ్డిలో శనివారం నిర్వహించిన బీసీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె పాల్గొని వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ కుల సంఘాలు పాల్గొన్న ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ కులగణనలో బీసీ జనాభా తగ్గించారని అన్నారు. రాష్ట్రంలో కుల వృత్తుల వారి పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. రాష్ట్రం వస్తే అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతాయని ఆశించామే. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో బీసీల కుల వృత్తులకు అధిక ప్రాధాన్యం ఇచ్చామని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ పరిస్థితి లేదని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో బీసీలకు రాజకీయంగా ప్రాధాన్యత, కుల వృత్తులకు పెద్దపీట వేశామని, రాజ్యసభ ఎమ్మెల్సీ, కార్పొరేషన్ వంటి నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు అవకాశం ఇచ్చామని గుర్తు చేశారు. అలాగే ఓయూవీసీ అడ్వకేట్ జనరల్, ఇంటెలిజెన్స్ ఆఫీసర్ను కూడా బీసీలకు కేసీఆర్ అవకాశం ఇచ్చినట్లు గుర్తు చేశారు. రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగాల పరంగా రిజర్వేషన్లు రావాలని తాము డిమాండ్ చేస్తున్నామని, తమ ఒత్తిడి కారణంగానే కాంగ్రెస్ ప్రభుత్వం 3 బిల్లులను ప్రవేశపెట్టినట్లు కవిత గుర్తు చేశారు. అలాగే కులగణనలో చేసిన లెక్కలను గ్రామ పంచాయతీలకు అంటించాలని, జనాభా లెక్కలను అసెంబ్లీలో పెట్టాలని, డెడికేషన్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ను పబ్లిక్ ముందు పెట్టాలని, అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లు ప్రస్తుత పరిస్థితిని తెలియజేయాలని కామారెడ్డి బీసీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఇక ఏదో అయిపోతుందేమో అనేటటువంటి విధంగా వీళ్ళందరూ కూడా మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తే మరి ప్రజలు పోని వీళ్ళకు ఒక అవకాశం ఇచ్చి చూద్దామని అనుకున్నారు. ఇవాళ కూడా నేను ఒకటే మాట మాట్లాడుతున్నా, రాజకీయాల్లో గెలిపోవటములు ఉంటాయి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, మీకు ఒక అవకాశం ఇచ్చింది చరిత్ర అవకాశం ఇచ్చినప్పుడు చరిత్రలో నిలబడిపోయేటటువంటి పనులు చేయాలి, కానీ చరిత్రహీనులుగా మిగలొద్దు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగా 42% రిజర్వేషన్ ఇస్తే చరిత్రలో నిలబడిపోతారు, లేకపోతే మాత్రం చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరిని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మేము పోరాటాలు చేస్తే వచ్చిన మొదటి రోజు నుంచి మొదలు పెడితే మీ వెంట పడితే ఇవాళ మీరు అసెంబ్లీలో మండలిలో బిల్లు పాస్ చేసిండ్రు, కానీ చేతులు దులుపుకోకండి దయచేసి. ఏ చోటే బాయ్ బడే బాయ్కో దేదియే. మరి బడే బాయ్ ఏమన్నా వేసుకొని మాకు సంబంధం లేదన్నట్టుగా ఉంటే మాత్రం కుదరదు. ఎందుకంటే మీరు కోర్టుకు పోతారా, లేకపోతే ఢిల్లీలో పోయి మోడీ గారి కాళ్ళ మీద పడతారా, మాకు సంబంధం లేదు. కానీ 42% ఏదైతే తెస్తామన్నారో ఆ రిజర్వేషన్ పాస్ చేయాలని చెప్పి మరొక మారు డిమాండ్ చేస్తున్నా. ఈ బిల్లు పాస్ అయ్యేటటువంటి సందర్భంలో
బ్యాంకాక్ భూకంప తాకిడి నుండి బయటపడిన పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ కుటుంబ సభ్యులు సురక్షితంగా హైదరాబాద్కు చేరుకున్నారు. నిన్న ఉదయం బ్యాంకాక్లో తీవ్రస్థాయిలో భూకంపం రావడంతో అక్కడి 35వ అంతస్తులో ఉన్న ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ మిగిలిన కుటుంబ సభ్యులు హుటాహుటిన అత్యవసర ద్వారం నుంచి కిందకు వచ్చారు. బయటకు వచ్చిన వెంటనే అక్కడ బహుళ అంతస్తులు నేలమట్టమయ్యాయని ఆమె పేర్కొన్నారు. అనంతరం ప్రత్యేక విమానం ద్వారా బయలుదేరి ఈరోజు హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకోవడంతోనే ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ఆత్మీయంగా కలుసుకున్నారు. కాసేపు ఒకరికొకరు ప్రేమాభిమానాలు పంచుకున్నారు. అనంతరం వారు హైదరాబాద్లోని ఎమ్మెల్యే స్వగృహానికి వెళ్లారు. దేశవ్యాప్తంగా ఉపాధి హామీ కూలీలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కూలీలకు వేతనం పెంచుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను కనీస వేతనం 300 నుంచి 307లకు పెంచారు. అయితే పెంచిన వేతనం 2024 నుండి 2025 కంటే ₹7 అదనం. అయితే పెరిగిన వేతనం ఏప్రిల్ 1 నుంచి 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నట్లుగా కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాగా ఉపాధి హామీ పథకం 2005లో ప్రారంభమైనప్పటికీ అధికారికంగా 2006లో ఆయా రాష్ట్రాల్లో అమలు చేశారు. ఈ పథకంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద కుటుంబాలకు కనీసం 100 రోజుల పని కల్పిస్తూ వారి జీవనోపాధి మెరుగుపరచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది. ఉపాధి హామీ పథకంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఆర్థిక భద్రత, ఉపాధి దొరుకుతుండడంతో పల్లెల నుంచి పట్టణాలకు వలస వెళ్లే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. రాష్ట్రంలో పకడ్బందీగా ఎన్నికల నిర్వహణకు సలహాలు, సూచనలు అందించాలని రాష్ట్ర ఎన్నికల సీఈఓ సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల సీఈఓ సుదర్శన్ రెడ్డి చట్టాల అమలు, శాంతి భద్రతలు, ఓటరు జాబితా సవరణపై అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ నేపథ్యంలో జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి వీసీకి హాజరయ్యారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ గతంలో నిర్వహించిన ఎన్నికల కంటే మెరుగ్గా రానున్న రోజుల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని వర్గాలకు చెందిన ఓటర్లను భాగస్వామ్యం చేసేందుకు వినూత్న కార్యక్రమాల అమలుకు, పకడ్బందీగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన సలహాలు, సూచనలు అందించాలని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి మార్గదర్శకాలపై సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని, ప్రతి ఒక్కరూ తమ విధుల గురించి పూర్తిగా తెలిసి ఉండాలన్నారు. సజావుగా శాంతి భద్రతల నిర్వహణ, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుకు చేపట్టాల్సిన చర్యల గురించి సలహాలు అందించాలన్నారు. జిల్లా కలెక్టర్ ఆసిత్ సాంగ్వాన్ మాట్లాడుతూ నివేదికల వివరాలు సమర్పించడం జరిగిందని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ వి విక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డి శ్రీనివాస్ రెడ్డి, సబ్ కలెక్టర్ కిరణ్మయి, ఆర్డీఓలు ప్రభాకర్, వీణా తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎంఐఎం అధినేత ఓవైసీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్. భారత రాజ్యాంగానికి ఆర్ఎస్ఎస్ భావజాలంతో ముప్పు ఉందన్న ఓవైసీ వ్యాఖ్యలు. కరీంనగర్లో ఆస్తి పన్ను బకాయిలపై కొనసాగుతున్న స్పెషల్ డ్రైవ్. బకాయిదారుల ఆస్తులు జప్తు చేస్తున్న నగరపాలక సంస్థ అధికారులు. కోరుట్ల పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో మందుల కొరత, డాక్టర్ల కొరత. ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఆరోపణ. ఎండాకాలంలో నీటి సమస్య రాకుండా చూసుకోవాలి. హుజురాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సూచన. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో దారుణం. 80 ఏళ్ల వృద్ధురాల్ని రోడ్డుపై వదిలేసిన కుటుంబీకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.